వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం చూస్తే పిల్లలకు సంబంధించి అంటే 5 ఇయర్స్లో ఒకలా మాట్లాడుతూ ఉంటుంటారు, వాళ్ళ గోల్ ఒకటని చెప్తూ ఉంటుంటారు. తర్వాత ఒక 10 ఇయర్స్కి వచ్చిన తర్వాత ఒక గోల్ అని చెప్తూ ఉంటుంటారు. హైయర్ స్టడీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ విజన్ ఇంకొకటి ఉంటూ ఉంటుంది. ఇలా రకరకాల చాయిసెస్ని వాళ్ళు చూస్ చేసుకుంటూ ఉంటుంటారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా వాళ్ళని ఎంగేజ్ చేయాలన్నా పేరెంట్స్కి కన్ఫ్యూజన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భాల్లో పిల్లల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ వైపు టర్న్ చేయాలి, వాళ్ళు ఒక్కొక్కసారి బైపీసీ అని, ఒక్కొక్కసారి ఇంజనీర్ అవుతానని, ఇంకొకసారి క్రీడా రంగాల్లో రాణిస్తాం, మాకు అటువైపు ఇంట్రెస్ట్ ఉందని చెప్పే పరిస్థితులు ఉన్నప్పుడు పేరెంట్స్ ఆ డెసిషన్ ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది, ఎలా హ్యాండిల్ చేయాలన్న వాటిపైన ఇవాళ మనతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. దయచేసి వీడియో కంప్లీట్గా చూడండి. ప్రతి పేరెంట్కి కూడా ఈ నాలెడ్జ్ అవసరం. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి ఉషా గారు. పిల్లల విషయాల్లో సార్, ఇప్పుడు పేరెంట్స్గా మేమే చూస్తూ ఉంటుంటాము. అంటే 10th క్లాస్ అప్పుడు ఒకటి ఉంటుంది, టీచర్ అవ్వాలని, అటువైపే వెళ్ళాలని, దీనికి టీచర్ అవ్వాలంటే ఏం చదవాలన్న వాటిపైన ఆసక్తి చూపిస్తూ ఉంటుంటాం. ఒక డిగ్రీ లేదంటే ఇంటర్మీడియట్ బీటెక్లలో ఉన్నప్పుడు ఇంజనీరే అవ్వాలి, దీనికి స్కోప్ ఉంది, దీనికి డిమాండ్ ఉంది అన్న వేలో ఆలోచిస్తుంటుంటాం. ఇంకొంచెం ముందుకెళ్ళినప్పుడు లేదు డాక్టర్ అవుతే బాగుంటుంది అని ఆలోచనలు వస్తుంటుంటాయి. అంటే రకరకాల వైపు ఇంట్రెస్ట్ మారుతూ ఉంటుంది. పేరెంట్స్కి అర్థం కాదు, అంటే అప్పుడు ఇదన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు టర్న్ అయ్యావు ఏంటి, దాన్ని ఎలా చూడాలి, అసలు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదన్న కన్ఫ్యూజన్ స్టేట్ స్టార్ట్ అవుతుంటుంది. ఆ గ్యాప్లోనే మిస్కమ్యూనికేషన్స్ వస్తుంటుంటాయి. ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలు ఎప్పుడైతే డెసిషన్స్ని మారుస్తూ ఉంటుంటారో దాన్ని పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎలా క్యాచ్ చేయాలి అంటారు? ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్రడక్షన్లోనే వాళ్ళ చాలా ఒక చక్కటి మాట చెప్పారు ఉషా గారు. ఇప్పుడు వాడికి ఆ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు, మార్చినప్పుడు పేరెంట్స్ రియాక్ట్ అయ్యేటువంటి విధానం, ప్రతిసారి ఒక్కొక్కటి చెప్తూ ఉన్నాం ఎట్లాగా అని కోపపడవచ్చు. లేదు అంటే రెండో కోణంలో ఇన్ని రకాలకు ఎక్స్పోజర్ ఉన్నప్పటికీ వీడు ఒక్కటి ప్రత్యేకించి దీని ఒక్కదాన్ని మాత్రమే ఎందుకు చెబుతున్నాడు అనేటువంటి ఆలోచన కూడా చేయొచ్చు. రెండు రకాలుగా ఆలోచించవచ్చు. సో ఇక్కడ మీరు జనరల్గా పిల్లలు చూసినప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా ఈ క్వశ్చన్ కూడా ఏంటంటే చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు ఎలా హ్యాండిల్ చేయాలన్నప్పుడు, చిన్నపిల్లలప్పుడు ఇంజనీర్ అవుతాము అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది చెప్తారు. కొంచెం పెద్ద అయ్యాక క్రికెటర్ అవుతాడు అనుకుందామండి, ఆ తర్వాత డాక్టరో ఇంజనీరో, డాక్టర్ అవ్వాలి అనేటువంటిది తర్వాత. సో ఇలా రకరకాలుగా ఎందుకు మారుస్తున్నాడు అనుకునేటప్పుడు అసలు దీనికి బీజం ఏమిటి అంటే, చిన్నప్పుడు ఇంజనీర్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు చాలా బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు, ఒక మంచి క్యూరియాసిటీ ఉంటుంది, ఇది ఎలా తయారు చేశారు అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఆ పిల్లల్లో డెవలప్ అయినటువంటి సందర్భంలో నేను ఇంజనీర్ అవుతాను అని చెప్పి ఉండొచ్చు. ఇక తర్వాత స్టేజ్లో క్రికెటర్ అవుతారు అని అనుకునేటప్పుడు కొంత పిల్లలతో కలిసి కొంచెం పెద్ద అయ్యాగా వాడికి ఒక లవ్ దేని మీద అంటే ఒక టీం వర్క్ మీద, ఫ్రెండ్స్ మీద, ఆ గేమ్లో ఆ కొలాబరేషన్ మీద ఎక్కడో ఒక తెలియనటువంటి ఒక ఇంట్రెస్ట్ వాడికి డెవలప్ అయ్యింది ఆ రోజున అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక బైపీసీకి వచ్చాడు లేకపోతే డాక్టర్ అవ్వాలి అని అనుకున్నటువంటి సందర్భంలో బహుశా అటువంటి పిల్లల్లో చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఒక ప్రేమ వచ్చి ఉండొచ్చు, లేదు ఎన్వైరన్మెంట్ మీద లోతైనటువంటి ఇన్స్పిరేషన్ ఎక్కడో అతనికి వచ్చి ఉండొచ్చు. సో ఈ కారణాల వల్ల పిల్లలు ఇవి చెప్తూ ఉంటారండి. అంటే ఇది చాలా సహజంగా అందరి పేరెంట్స్కి, అందరి పిల్లలకి రిలేట్ అయ్యేటువంటి అంశం. ఇక్కడ మనం చూడాల్సినటువంటి 3 ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి ఎక్స్పీరియన్స్. పిల్లలు ఆ బొమ్మలతో ఆడుకున్నప్పుడు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్తో ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు. ఫ్రెండ్స్తో వచ్చినటువంటి మంచి ఆ ఫ్రెండ్షిప్ వల్ల, ఆ టీం వర్క్ మీద అతనికి వచ్చినటువంటి ప్రేమ వల్ల క్రికెటర్ అవ్వాలనుకున్నాడు. అంటే అక్కడ ఎక్స్పీరియన్స్. తర్వాత ఎక్స్పోజర్ వస్తుంది. కొంత అవగాహన వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ మంచి జాబ్ వస్తుంది, లేదా ఇక్కడ మంచి ఇన్నోవేషన్ జరుగుతాయి, ఎక్కువ స్కోప్ ఉంది, నా జీవితం ఎక్కువ బాగుంటుంది ఇక్కడైతే అనేటువంటి ఎక్స్పోజర్ సెకండ్ వస్తుందండి. ఈ రెండు ఇప్పుడు మీరు చెప్పిన సందర్భాలు. మరి ఈ రెండింటి నుంచి 3వ స్టెప్కి ఎప్పుడు పంపించగలం, ఎలా పంపించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటిది. ఏమిటా 3వ స్టెప్ అంటే ప్యాషన్ అండి. సో దాని మీద ఉన్నటువంటి దానికి ఆచంచలమైనటువంటి లోతైనటువంటి ప్రేమ దాని మీద కలిగితే అప్పుడు ప్రయాణం స్టార్ట్ చేస్తారు. మనకి ఇంట్రెస్ట్ ఉండటం వేరు,
తెలుసుకోవటం వేరు, దానికోసం ప్రయత్నం చేయటం వేరు. ఇంట్రెస్ట్ ఉండడం వేరు, తెలుసుకోవడం వేరు, ప్రయత్నించడం వేరు. ఆ ప్రయత్నం చేసేటువంటి క్రమంలోనే వాడు ఆ రంగంలో రాణించగలుగుతారు, లేకపోతే అక్కడతో ఆగిపోతారు. దీనికి ఒక మంచి ఉదాహరణ మీకు చెప్తాను. హార్దిక్ పాండ్యా అని అందరికీ తెలిసినటువంటి మంచి క్రికెటర్. అతని బ్రదర్ ఉన్నాడు, కునాల్ పాండ్యా. సో వీళ్ళు అసలు ఎందుకు క్రికెట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది? చాలా సాధారణమైనటువంటి మధ్య తరగతి కుటుంబం. మరి ఎలా అంత డెవలప్ అయ్యారు? ఇద్దరు బ్రదర్స్ కూడా దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో అంత ఎలా రాణించగలిగారు? ఆసక్తికరమైనటువంటి విషయం అండి ఇది. ఈ దీనికి కూడా మంచి ఎగ్జాంపుల్. వాళ్ళ నాన్నగారు హిమాన్షు పాండే, ఆయనకి క్రికెటర్ అవ్వాలి లేదా క్రికెట్ మీద చాలా మక్కువ అండి ఆయనకి. సో అనేటువంటి సందర్భంలో పిల్లల్ని కూడా క్రికెటర్ చేయాలి అనుకుని చాలా సహజంగా అనుకుంటారు. కానీ అందరి పేరెంట్స్ లాగా ఆయన ప్రవర్తించలేదు. ఆయన ఇష్టాన్ని పిల్లల మీద రుద్దటానికి వేరే వాళ్ళు ప్రయత్నించినట్టుగా ఆయన ప్రయత్నించలేదు. అందుకే నేను ఒక అద్భుతమైనటువంటి కేస్ స్టడీ అని చెప్తున్నా. ఆయన ఏం చేసేవారంటే వాళ్ళ ఊర్లో జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచెస్ అన్నిటికీ కూడా వీళ్ళని తీసుకెళ్లేవారు, పిల్లల్ని తీసుకెళ్లేవాళ్ళు. వీళ్ళు చిన్నప్పుడు తీసుకువెళ్తూ ఆయన ఆ క్రికెట్ జరుగుతునేటప్పుడు దాంట్లో మైమరిచిపోయి ఎంతో ఆనందం వ్యక్తపరుస్తూ ఉండేటువంటి వాళ్ళు, అంత ఇన్వాల్వ్ అయ్యేవారు. ఆయన ఆనందాన్ని చూసినటువంటి ఇద్దరు పిల్లలకి తెలియకుండానే ఆ క్రికెట్ మీద ఆ ఇంట్రెస్ట్, అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్, తర్వాత ప్యాషన్ కింద ఆ ప్రయత్నం మనం కూడా చేయాలి అనేటువంటి ఆ ప్యాషన్ వాళ్ళలో కలిగిందన్నమాట అండి. అది వాళ్ళు చెప్పినటువంటి, హార్దిక్ పాండ్యా చెప్పినటువంటి కేస్ స్టడీ. నాకు అది బాగా నచ్చింది సార్. మీరు ఏదైతే చెప్పారో, పిల్లలకి ఇది మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పినప్పుడు పేరెంట్స్ తీసుకెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ని పిల్లలతో పాటు పొందుతూ ఆ ఆనందాన్ని ఎప్పుడైతే వాళ్ళ కళ్ళ ముందు చూపిస్తూ ఉంటుంటారో వాళ్ళ ప్రయత్నం అక్కడ మొదలవుతుంది. ఇంట్రెస్ట్ని ఎప్పుడు ప్రయత్నంలోకి అయితే మారుస్తూ ఉంటుంటామో పిల్లలు చాలా, అంటే ఎక్కువగా దాని స్కోప్ని వెతుక్కుంటారు. అవునండి. ఇప్పుడు ఆ ఒక్క రంగాన్ని వాళ్ళు చెప్తున్నారు అంటే ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ. ఇక్కడే 3 స్టెప్లు చెప్తాను పేరెంట్స్ అందరికీ కూడా. మొదటి ఎంపతి అండి. అంటే ఎంపథెటిక్ వేలో మనం దాన్ని చూడాలి, అంటే అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏదో చెప్తున్నారని కాకుండా వాళ్ళ కోణంలో ఆలోచించి దీనికి సంబంధించిన కొన్ని సందర్భాల్లో టీచర్ వల్ల ప్రభావితం అది చేస్తానంటారు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ప్రభావితం అయి చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు నిలబడుతుంది అనేది మనకు తెలియదు, కానీ అదొక ఆపర్చునిటీ. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ముందు ఎంపతి ఉండాలండి, దాన్ని అర్థం చేసుకోవాలి. రెండోది లాజికల్గా ఆలోచించాలి. ఈ పిల్లలు ఏ కోణంలో దీన్ని మాట్లాడుతున్నారు, దానికి ప్రయత్నం ఎంతవరకు వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు, ఇవ్వాలి అంటే మనం చేయాల్సింది ఏముంది అనేటువంటి లాజికల్ వేలో రెండో స్టెప్ ఆలోచించాలండి. ఈ రెండు అయిన తర్వాత ఇంకా పేరెంట్స్ రీఅష్యూరింగ్ అండి, వాళ్ళకి నిశ్చయంగా ఎస్ నేనున్నాను నువ్వు వెళ్ళు అనేటువంటి ఆ భరోసాని మూడో స్టెప్లో ఇవ్వగలగాలండి. ఇస్తే ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో ఆ పిల్లలు ఒక్కొక్క సందర్భంలో చెప్పారో అవి ఖచ్చితంగా ప్రయత్నం అనేటువంటి దిశగా ముందుకు వెళ్తాయండి. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి పేరెంట్కి కూడా ఇక్కడే క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అని చెప్పిన దాన్ని ప్రయత్నంలో ఎక్స్పీరియన్స్ని పొందుతూ ఉంటుంటారో దానిలో రాణించగలుగుతూ ఉంటారని, వాళ్ళు చెప్పిన ప్రతి ఇంట్రెస్ట్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయించగలిగే బాధ్యత పేరెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి పేరెంట్ కూడా పిల్లలు డెసిషన్ మేకింగ్లో చాలా ల్యాగ్ అవుతూ ఉన్నారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, మాకు అర్థం కాని పరిస్థితి అన్నప్పుడు పిల్లలతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ని పొందే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంజాయ్ చేయగలిగినప్పుడు దాంట్లో వాళ్ళు స్కోప్ చూసే అవకాశం ఉంటూ ఉంటుంది. లేదా కెరియర్ గైడెన్స్ కావాలి కంప్లీట్గా, మాకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, వాళ్ళకి అసలు తెలియట్లేదు, 10th తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు, ఆఫ్టర్ డిగ్రీ ఏం చేయాలో తెలియట్లేదు, బీటెక్ తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు, ఒకసారి కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా సుబ్బారావు గారు ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇవాళ రేపు చాలా ఆపర్చునిటీస్ బయట ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ఇన్నోవేషన్స్ బయట జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి చాలామందికి అవేర్నెస్ లేక ఎక్కడో ఆగిపోతూ ఉన్నారు. వీటన్నింటికి సంబంధించి కెరియర్ గైడెన్స్ అయితే ఖచ్చితంగా మీకు తీసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో చూసిన తర్వాత కనుక మీరు రావాలి, ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సో మచ్.